పదవులపై కదలిక త్వరలోనే పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించనున్న అధిష్టానం. కేసీ వేణుగోపాల్తో సీఎం తర్వాత పీసీసీ అధ్యక్షుడు చర్చలు, మంత్రివర్గ విస్తరణపైన సమాలోచనలు. ఇవాళ మరోసారి భేటీ కానున్నారంట. మొత్తం మీద ఈ భేటీలో ఎవరిని చేద్దాం, ఏం కథ, ఎవరెవరికి ఏ పదవులు ఇద్దాం అనే దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే పీసీసీ రాష్ట్ర కార్యవర్గానికి తుదిరూపు ఇస్తున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం జాబితా ప్రకటించనుందని తాజా సమాచారం. పీసీసీ కార్యవర్గంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం రాత్రి చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గం ఖరారులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు ఆశిస్తున్న ముఖ్య నేతల గురించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏ సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక పీసీసీ కార్యవర్గంలో తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మాత్రమే ప్రకటించే అవకాశాలున్నాయి. ఆ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. ఎవరెవరికంటా ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఆయన జగ్గారెడ్డి గారు ఉన్నట్టున్నారు, ఇంకా మొత్తం ఇది ఇంకొక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, తర్వాత ఉపాధ్యక్షులు, పార్టీ ఉపాధ్యక్షులు, రాష్ట్రానికి సంబంధించి పీసీసీ ఉపాధ్యక్షులుగా, తర్వాత ప్రధాన కార్యదర్శులుగా ఈ ప్రధానమైనటువంటి పోస్టులు ఇవి. అంటే రాష్ట్రానికి సంబంధించి, పార్టీకి సంబంధించి ఇక్కడ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఉపాధ్యక్షులుగా, తర్వాత ఇది వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, అటు ప్రధాన కార్యదర్శులుగా, ఇవే ప్రధానమైనటువంటి పోస్టులు కాబట్టి ఫస్ట్ వీటిని ప్రకటించాలని చెప్పేసి భావిస్తుందంట ఏఐసీసీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఈ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 లేదా 5 అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. వీరిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉండవచ్చని తెలుస్తోంది. ఇక ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటాయించే అవకాశం ఉంది. అయితే ఎంపీల్లో బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. తనకు ఏ పదవి ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని బలరాం నాయక్ ఈనాడుతో తెలిపిండంట. మొత్తం మీద ఇది జరుగుతూ ఉంది. ఇక తిరుగు ప్రయాణం విరమించుకొని ఢిల్లీలోనే అసలు యాక్చువల్గా ఇక్కడ నీతి ఆయోగ్ సభ అంటే నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అసలు యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్ రావాల్సి ఉండే ముఖ్యమంత్రి. కాకపోతే ఏంటంటే ఈ మంత్రివర్గ విస్తరణ పైన, తర్వాత ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి పదవులపైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడనే ఉన్నాడంట ముఖ్యమంత్రి. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరైన అనంతరం ప్రధాని మోడీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిశారు. ఇక ఆదివారం రాత్రి వరకు ఢిల్లీలోని అధికార నివాసంలోనే ఉన్నారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సి ఉండగా ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఖరారవ్వడంతో రాత్రి 9:30 బయలుదేరాలనుకున్నారు. కానీ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ ప్రయాణాన్ని విరమించుకొని ఢిల్లీలోనే ఉండిపోయారు. సోమవారం వేణుగోపాల్తో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సామాజిక న్యాయ సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ అందుకని ఈ మంత్రి పదవులకు సంబంధించి, మంత్రి మండలి విస్తరణకు సంబంధించి, క్యాబినెట్ విస్తరణకు సంబంధించి, తర్వాత ఇక్కడ పార్టీలో ప్రధానమైనటువంటి పదవులకు సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే నిన్న అక్కడ ఢిల్లీలోనే ఉండిపోయిండు ముఖ్యమంత్రి అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అంటే ఇంకా విషయం ఏంటంటే దీంతో పాటు ఇంకేంటంటే 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో బీసీ మంత్రులు దీంతో సామాజిక న్యాయ సదస్సు నిర్వహిస్తున్నారంట. ఆ సదస్సులో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటాడు. ఈ సామాజిక న్యాయ సదస్సు నిర్వహించడం ఒక పక్కకట్ల ఉంచితే, సామాజిక న్యాయము ఎప్పుడు జరుగుతుంది అనుకుంటే ఎవరెంతో వాళ్ళకంత వాటా ఇచ్చినప్పుడు, అంటే బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత వాటా, లేకపోతే ఓసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత వాటా, తర్వాత ఎస్సీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత వాటా, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత వాటా, మైనార్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత వాటా. అంటే జనాభా దామాషా ప్రకారం ఎవరికి మేమెంతో మాకంత అనేటువంటి నినాదం ప్రకారం అట్లా ఇస్తే బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా
అందరూ సమానమే, కొంతమంది ఎక్కువ సమానం అన్నట్టుగా ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏది కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో అటు విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ హామీని నిలబెట్టుకోకుండా మేము ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోతాం, లేకపోతే ఇక్కడ పార్టీలో టికెట్లు ఇచ్చేటప్పుడు మేము 42% ఇస్తాము అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కాకూడదు అనుకుంటే, తెలంగాణ ప్రజలు అంటే ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు పట్టం కట్టాలనుకుంటే 100% 42% రిజర్వేషన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. మరి కేంద్రం దగ్గరికి తీసుకుపోతాం, తర్వాత అక్కడ ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయి ఇక్కడ మొత్తం కూడా అంటే కొంతమందిని డెడికేటెడ్ కమిటీని తీసుకుపోయి అక్కడ అఖిలపక్షాన్ని అన్ని పార్టీలను తీసుకుపోయి నేను మాట్లాడతానని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. కాకపోతే మరి దాని గురించి ఇప్పటివరకు పట్టించుకున్నట్టుగా మాత్రం కనిపించట్లేదు. కాబట్టి ఇది పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ లేకపోతే 100% రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బపడేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఏం చేస్తారు? నిజంగా ఇప్పుడు మంత్రి పదవులు 6 మంత్రి పదవులు ఉంటే 5 మంత్రి పదవులు నింపుతా అంటున్నారు. ఆ నింపేటువంటి మంత్రి పదవుల్లో ఎంతమంది బీసీలకు అవకాశం ఇస్తారు? ఎంతమంది బీసీలను అందులో మంత్రులుగా చేర్చుకుంటారు? నిజంగా చెప్పాలంటే 5కి 5 కూడా బీసీలకు ఇచ్చినా కానీ అడికాడికి సరిపోదు లెక్క. కాబట్టి మరి ఎంతమందికి ఇస్తారు, ఏం కథ అనేటువంటి విషయం పైన కూడా చర్చ జరుగుతూ ఉంది. అటు ఈ మంత్రి పదవులతో పాటు ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి అంశం అంటే పదవుల అంశం కూడా చర్చకు వస్తూ ఉంది. మరి చూడాలి ఏం చేస్తారు. మీ పిల్లలు IIT సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.